ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, ప్రతి ఉదయము ప్రభు స్వరం మనం వింటూ వస్తున్నాం. ఈరోజు కొంచెం లేట్ అయింది, మరి అర్థం చేసుకోండి. ఈరోజు కూడా ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. క్లుప్తంగా కీర్తనకారుడు ఒక మాట చెబుతున్నాడు. కీర్తన గ్రంథము 69వ కీర్తన 13వ చరణంలో ఇలాగ రాయబడింది. యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపా బాహుల్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమేమో ప్రార్థించుతున్నాను. పరిశుద్ధుడు, ప్రేమ తండ్రి, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవుడయ్యా, మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి. నీ దేహం దేవుని ఆలయము, నీ దేవుడు చేసుకున్న మందిరము అని లేఖనం సాక్షిస్తుంది. మా దేహము తండ్రిని కనపరచడానికి శక్తిని బలం ఇవ్వండి ప్రభా. ప్రతి బలహీనత యేసు రక్తంలో కాల్చి బూడిద చేయమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామములో వచ్చిన తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు మనము ఏ స్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో అన్నీ చూస్తూ ఉంటాడు. ఒక్కోసారి మన శరీరము బలహీనమైనప్పుడు, రుగ్మతలు మన మీద దాడి చేస్తున్నప్పుడు బలహీనపడుతూ ఉంటాము. అయితే ఏదో చిన్న ఉసులుపాటి వయా అనుకూల సమయంలో నేను స్తుతిస్తాను, నీకు ప్రార్థిస్తాను. నీ సత్యముల గురించి ఆసక్తి ఉంది, నీ నీతిని గురించి నేను పాడాలి, నీ సత్యముల గురించి నేను ప్రకటించాలి అని కీర్తనకారుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు దైవజనాంగమా, మనము అన్నీ బాగున్నప్పుడు, ఆరోగ్యం బాగున్నప్పుడు, అన్నీ కలిసి వచ్చినప్పుడు దేవునితో నడుస్తున్నావా? లేకపోతే ప్రతికూల సమయంలో కూడా మనకు కొన్నిసార్లు ఈ సమయం సహకరించినప్పుడు కూడా దేవునితో నడవాలని ఆశ ఉన్న ఆశపడ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఎందుకంటే పౌలు అలా నడిచాడు. ప్రతి విషయంలో అననుకూల సమయంలో, అనుకూల సమయంలో క్రీస్తును ప్రకటిస్తూ, క్రీస్తును అనేకులకు బోధిస్తూ, నేనేం చేస్తున్నాను ఈరోజు క్రీస్తు కొరకు, ఆయన మాటలు నా నోట పలకుండా నేను మౌనినై ఉన్నానా అని పౌలు తను తాను పరిశీలించుకునేవాడు. దావీదు కూడా. కాబట్టి ఈరోజు నీవు నేను మనము అటువంటి విషయాలు ఆలోచిస్తూ, గమనిస్తూ, ప్రియదేశర్మ, అన్నీ బాగున్నప్పుడే కాదు, ప్రతికూల సమయాలు కొన్ని వస్తాయి మనకు. ఆ ప్రతికూల పరిస్థితులు కూడా క్రీస్తును మనం కానీ ప్రకటిస్తూ ఉన్నప్పుడు దేవుడు చూస్తాడు. కాబట్టి ఆ ప్రతికూల సమయాలన్నీ మనకు అనుకూలంగా మార్చగలిగినటువంటి దేవాది దేవుడు, ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఉదాహరణకు రాత్రి మరి చలి, జ్వరం, విపరీతమైన చలితో బాధపడుతూ మరి అవయవాలన్నీ కుదిపేసింది. అసలు ఏమైందో తెలియదు. ఇక చాలా బాధ ఏమండి. అయితే ఉదయకాలం ధ్యానం చేయడానికి శరీరం సహకరించలేదు అని దేవుడు స్వస్థపరిచాడు. ఇప్పుడు లేచి ఉదయకాలం కొంచెం లేట్ అయినా ఉదయకాలం ధ్యానం చేయడానికి దేవుడు కృప చూపించాడు.
నా కొరకు ప్రార్థన చేయండి. మీరందరూ ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే మన దేవుని పని చేస్తున్నప్పుడు దుష్టుడు ఏ విధంగా మనం కృంగదీయాలని, ఏ విధంగా మనం బలహీనపరచాలని, నా వల్ల కాదులే, నా చేత కాదులే, నేను ప్రార్థన చేయలేనులే, నేను వాక్యం ధ్యానించలేనులే, వాక్యం బోధించలేనులే అనే స్వభావం పుట్టించాలని దుష్టుడు కంకణం కట్టాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు బలము చేత, ఆయన పరిశుద్ధాత్మ బలము చేత, శక్తి చేత మనము దేవుని పని చేయడానికి ముందుకెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. నా ప్రియ దైవజనమా, మరి ప్రార్థన చేయండి. చాలా విషజ్వరాలు రాష్ట్రమంతా సంచారం చేస్తున్నాయి, లేదా భారతదేశం అంతా కూడా ఉన్నట్లు విన్నాను విషజ్వరాలు. అయితే ప్రాముఖ్యంగా దేవుని పిల్లల మీద దాడి జరుగుతుంది, బలహీనపరుస్తుంది. ఎందుకు నాకు ఈ పరిస్థితి అనిపించే ఆ టైమింగ్ తెస్తుంది. దాని నుంచి మేల్కొని దాన్ని గద్దించి ఆయన శక్తిని బలమును పొంది హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ ముందుకెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఏమండి బోధిస్తున్నాడు, నేర్పిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. లేదంటే ఆయన ఆ సలహా ఇస్తున్నాడు. సొంతం చేసుకోండి, ప్రార్థన చేయండి. ప్రతి విధమైన బలహీనత పటాపంచలుగా తెగిపోతుంది. రండి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ తండ్రి, స్తోత్రాలు. ఇతబడిన వాక్యం అందరూ దేవుడు భద్రపరిచి దీవించి బ్రహ్మ నీ మాటయ్యా, నీ మాటతో బిడ్డలను ఆకర్షించి అందరికీ ఆయన నెమ్మది కలుగ చేసి, ఎవరైనా బలహీనత అనుభూతులతో స్వస్థపరిచి నీ పని చేయడానికి, ప్రార్థన చేయడానికి నీ బిడ్డలు బలంగా వాడుకోమని ప్రార్థిస్తూ మా ముందున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. ఆమేన్.